వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణపై వివాదం చోటు చేసుకుంది. ఇవాళ అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనం సమర్పిస్తే తాగుడు, జంతు బలులు ఉంటాయని, భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి జరిగితే సహించేది లేదని అన్నారు. ఎవరైనా తాగి వచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బోనం సమర్పణపై మంత్రి కొండా సురేఖ పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు. వరంగల్ జిల్లా వాసుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి ఈ నెల 22న తొలిసారిగా బోనం సమర్పించాలని నిర్ణయించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ఇదే తొలిసారి. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే బోనం సమర్పణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బోనం సమర్పిస్తే చాలా పవిత్రతతో కూడుకున్న అమ్మవారి ఆలయం జంతు బలితో అపవిత్రం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సూచనలు చేశారు. బోనం సమర్పించే సమయంలో ఎవ్వరూ జంతు బలి ఇవ్వకుండా, తాగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం, మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్దలు అందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది. భద్రకాళి బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, ఏరియాలో కానివ్వండి, ఎవరైనా తాగి కానీ జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కానీ, బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, ఎందరో హృదయంలో నిలిచినటువంటి అమ్మవారు వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. బోనం తీసుకొచ్చిన